యాసర్ చాలా కాలం తర్వాత మళ్ళీ మన ఇండియాలోకి మొబైల్ ఫోన్స్ని అయితే తీసుకొచ్చింది. వీళ్ళు ఎప్పుడో తీసుకొచ్చినట్టున్నారు. తర్వాత నుంచి మొబైల్ ఫోన్స్ని అయితే తీసుకురావడం మానేసరి. ప్రజెంట్ చూస్తే మన ఇండియాలో మొబైల్ ఫోన్స్ మార్కెట్ చాలా గట్టిగా ఉందన్నమాట. సో అందువల్ల మళ్ళీ ఇండియాలోకి మొబైల్ ఫోన్స్ని అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మనకి యాసర్ సూపర్ జీఎక్స్ అలాగే జీఎక్స్ ప్రో అని చెప్పేసి 2 మోడల్స్ని అయితే తీసుకొచ్చారనమాట. జీఎక్స్ అనేది మనకి బేస్ వేరియంట్, అంటే 10,000 రూపాయల్లో వచ్చే మొబైల్ ఫోన్ అనమాట. 6.8 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే ఈ మొబైల్కి ఉంటుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 6300 ఈ ప్రాసెస్ ఉంటుంది. రేస్ సైడ్ మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండ్ అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఉంటాయి. ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 15 IP50 రేటింగ్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్ మనకి బేస్ వేరియంట్ 4GB 64GB 9,990 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇక రెండోది ప్రో వేరియంట్, ఇది 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 7400 ఈ ప్రాసెసర్ ఉంటుందన్నమాట. ఇందులో మనకి UFS 4.1 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. కాకపోతే టాప్ వేరియంట్ ఉంటుంది అనమాట. ఇందులో 128GB వేరియంట్ ఉంది. దాంట్లో అయితే మీకు ఇది చూడడానికి ఉండదు. రేస్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఇది సోనీ సెన్సార్ని అయితే వాడారు. OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. సెకండరీ కెమెరా 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్. ఫ్రంట్ కెమెరా కూడా మీకు 50 మెగాపిక్సెల్ ఇస్తున్నారు. ఇది మనకి ఓమ్ని విజన్ ఈ సెన్సార్ అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో మనకి గ్లాస్ బ్యాక్ అయితే ఉంటుంది. మనకి అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. అలాగే IP64 రేటింగ్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ మనకి బేస్ వేరియంట్ 6GB 128GBతో వస్తుంది. మనకి 17,990 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉంది. అమెజాన్ ద్వారా ఈ రెండు మోడల్స్ని 25వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకొస్తున్నారు. మొబైల్ ఫోన్ ప్రైజెస్ అయితే పర్వాలేదు, మంచి ప్రైస్లోనే తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం మార్కెట్ని అంచనా వేసి చక్కటి ప్రైస్లోనే తీసుకొచ్చారని చెప్పొచ్చు. కాకపోతే ఎప్పుడో వీళ్ళకి బుద్ధి పుట్టినప్పుడు వచ్చి ఇలా మొబైల్ ఫోన్స్ లాంచ్ చేస్తే జనాల మీద ట్రస్ట్ ఉండదు అనమాట. అంటే వీళ్ళు సర్వీస్ సెంటర్లు ఎక్కడ ఉంటాయి, ఇప్పుడైతే తీసుకొచ్చారు, మళ్ళీ కనుమరుగైపోతే ఏంటి పరిస్థితి. హానర్ ఎలాగైతే తీసుకొచ్చి మళ్ళీ మధ్యలో ఆపేసిందో, సో అలాగే ఆపేస్తే ఏంటి పరిస్థితి అని జనాలు ఆలోచిస్తారు. వీళ్ళు కంటిన్యూ చేస్తూ ఇలాగే ప్రైజెస్లో తీసుకొస్తే బాగానే ఉంటుంది. ఇంకోటి ఇక నెక్స్ట్ చూస్తే మనకి అర్బన్ HX30 అని చెప్పి వైర్లెస్ హెడ్ ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. ఎవరైతే వైర్లెస్ హెడ్ ఫోన్స్ అది కూడా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో కావాలనుకుంటారో వాళ్ళకి ఇది కొంచెం తక్కువ ప్రైస్లో వస్తుంది. అంటే 1999 రూపాయలకి అయితే ఇది వస్తుంది. అంతకుమించి మనం దీని గురించి ప్రత్యేకించి చెప్పుకోవడం లేదు. తక్కువ ప్రైస్లో మనకి ANC హైబ్రిడ్ ANC సపోర్ట్తో ఇది వస్తుంది అనమాట. 32 డెసిబెల్ అయితే ఉంటుంది. 32 డెసిబెల్ అంటే చాలా తక్కువే, అయినప్పటికీ ఏదో తక్కువలో కావాలంటే తీసుకోవాలన్నమాట. 14 గంటలు మనకి ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో వీటిని సేల్కి అయితే తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus Nord CE5 వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్ బయటకు వచ్చినాయి. ఆల్రెడీ మొబైల్ సంబంధించిన నిన్నే నేను టెక్ న్యూస్లో అయితే చెప్పాను. ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 8350 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. రేస్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉండబోతుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో OLED డిస్ప్లేతో ఈ మొబైల్ రాబోతుంది. 6.7 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉండబోతుంది. అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే బ్యాటరీ అనమాట. 7100 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో మే నెలలో లాంచ్ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది. సో చూడాలి మరి. నేను అనుకోవడం 25 నుంచి 30,000 రూపాయల మధ్యలో ఈ మొబైల్ని అయితే తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మోటరోలా సైలెంట్గా ఈరోజు మరో మొబైల్ని అయితే లాంచ్ చేసింది. మోటరోలా H60 స్టైలిష్. యాక్చువల్గా మోటరోలా స్టైలిష్ సిరీస్ మొబైల్స్ని అయితే లాంచ్ చేస్తుంది. కాకపోతే మన ఇండియాలోకి ఇప్పటి వరకు తీసుకురాలి. గతంలో ఒకసారి తీసుకొచ్చింది, 1-2 సార్లు తీసుకొచ్చింది. చాలా కాలం అయిపోతుంది, కొన్ని సంవత్సరాలు అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఈ స్టైలిష్ సిరీస్ని మన ఇండియాలోకి అయితే తీసుకురావట్లేదు. ఇప్పుడు మోటరోలా మార్కెట్ అనేది ఇండియాలో కొంచెం స్ట్రాంగ్ అయిందనమాట. అందుకని చెప్పి వీళ్ళు మోటరోలా H60 స్టైలిష్ అని చెప్పి ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చారు. ఈ మొబైల్ అన్ని బాగానే ఉన్నాయి, కానీ ప్రాసెసర్ దగ్గర చాలా పెద్ద దెబ్బ కొట్టేసిందని చెప్పొచ్చు. ఈ మొబైల్ 6.67 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో POLED డిస్ప్లే అయితే ఉంటుంది. ప్రాసెసర్ Qualcomm Snapdragon 7S Generation 2 ప్రాసెసర్ ఉంటుంది. స్టోరేజ్ టైప్ కూడా UFS 2.2 స్టోరేజ్ టైప్ ఉంటుంది అనమాట. ఈ రెండు చాలా పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు ఈ మొబైల్కి. ఈ రెండు అంటే UFS 3.1 ఇచ్చి మనకి ప్రాసెసర్ ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ ఇచ్చిన 7S3 ఇచ్చిన బాగుండేది. ఇక రైట్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. IP68 రేటింగ్తో మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో ఈ మొబైల్ వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ ఉంటుంది, NFC సపోర్ట్ కూడా ఈ మొబైల్కి అయితే ఉంది. సో అన్ని మంచి ఫీచర్స్ ఇచ్చి వీళ్ళు చేసిన చెత్త పని ఏంటంటే మంచి ప్రాసెసర్ ఇవ్వకపోవడం. ఇక ఈ మొబైల్ ప్రైస్ మనకి 22,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఎక్స్చేంజ్ చేసినా మీరు బ్యాంక్ కార్డు యూజ్ చేసినా 1000 రూపాయల వరకు మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ నెల 23వ తారీఖు నుంచి ఈ మొబైల్ని సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. శాంసంగ్ నోట్ సిరీస్లో ఇచ్చే S Pen ఉంటుంది కదా స్టైలిష్, సో ఆ S Pen లాగైతే ఇవి ఉండవు. అది మనకి ఎలక్ట్రోమాగ్నెట్స్తో పనిచేస్తుంది. ఇవాళ కాదనమాట. సో చూద్దాం, కుదిరితే తెప్పించి నేను అన్బాక్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను.